Hello, hi, good morning, good afternoon, good evening, sirs, and welcome to free initiative of World Geography. క్లియర్ మనం ఈ భూమి వరల్డ్ జోగ్రఫీ సిరీస్లో మొత్తం కాంటినెంట్స్తో సహా కాంటినెంట్స్తో ఉన్న రివర్స్, మౌంటైన్స్, ట్రైబ్స్, డెజర్ట్స్ అన్నీ కవర్ చేస్తాం. క్లియర్. నోట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను లెక్చర్ తర్వాత. ఓకే, క్లియర్. హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. క్లియర్. అండ్ లాస్ట్లో వి విల్ ఆల్సో అనలైజ్ ఏపీపీఎస్సి గ్రూప్స్లో ఎంత డెప్త్లో ఏ క్వశ్చన్ ఇస్తున్నారు. ఈ సిరీస్ తెలంగాణ కోసం పనిచేస్తుందా? తెలంగాణ గ్రూప్ 1 కోసం కూడా ఈ సిరీస్ ఉంటుంది. లాస్ట్లో మనం అది కూడా చూద్దాం ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో. ఏపీపీఎస్సి గ్రూప్ 1 కూడా పనిచేస్తుంది. క్లియర్. ఓకే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సి కోసం కూడా పనిచేస్తుంది. క్లియర్. నేను ఏదైతే నోట్స్ పెడుతున్నానో అది నేను యూపీఎస్సి కోసం రిఫర్ చేసిన నోట్స్. డన్. ఓకే. నౌ ఇప్పుడు మీతో ఏం కావాలి? దయచేసి ఒక మ్యాప్ తెచ్చుకోండి సార్. కాంటినెంట్ పరంగా ఒక 10 మ్యాప్లు తెచ్చేసుకోండి. ఓకే, సౌత్ అమెరికా మ్యాప్, ఆఫ్రికా మ్యాప్, మొత్తం నోట్స్లో రాసే కన్నా ఒక మ్యాప్ దగ్గర ఉంటే అందులో ఈజీగా పాయింట్ అయిపోతాయి. ఓకే సార్, డన్. ఈ ఒక్క మ్యాప్ కన్నా ఎక్కువ మనకి ఏది వద్దు. రెడ్ పెన్ ఉంటే మంచిది, రెడ్ ప్లస్ బ్లూ పెన్ ఉంటే మంచిది. ఇంపార్టెంట్ లొకేషన్స్ చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో, అది రెడ్ పెన్తో రాసుకోండి. ఎందుకంటే అది పీవైక్యూస్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఏదైతే పీవైక్యూ రిపీట్ అయిందో యూపీఎస్సీలో కానీ ఇందులో కానీ అది నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, అది రెడ్ పెన్తో రాసుకోండి మీరు. క్లియర్. ఓకే. నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఫస్ట్ బేసిక్స్ చూస్తాము, ఏ కంట్రీ ఎక్కడుంది, దాని తర్వాత మౌంటైన్స్, రివర్స్, ట్రైబ్స్, డెజర్ట్స్, గ్రాస్లాండ్స్, ఖతం. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్. ఓకే, క్లియర్. సో ఫోకస్తో కూర్చోండి. సార్ ఫ్రీగా పెడుతున్నారు, ఏదో మిస్ చేస్తారు అని మైండ్లో ఉంటే నేను ఇవే క్లాసెస్ 6 months తర్వాత యూట్యూబ్ నుంచి రిలీజ్ చేసి యాప్లో పెడతాను. అక్కడ 1000 రూపాయలు పెడతాను. అప్పుడేంటి? అప్పుడేం చేస్తారు? ఇది డబ్బులు తీసుకుంటున్నాడరా అంటే ఏదో పెద్దగా చాలా ఎక్కువగా ఇచ్చాడు, ఇలాంటి థాట్ని తీసేయండి. క్లియర్. దిస్ ఫ్రీ ఇనిషియేటివ్లో అన్నీ ఉంటాయి. ఎస్, నథింగ్, నేను ఏది మిస్ చేయను. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ. నౌ లెట్ us స్టార్ట్ ద సిరీస్ ఫ్రమ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా. ఓకే, మ్యాప్ తీయండి, మ్యాప్తో మ్యాప్ దగ్గర ఉంచండి. ఓకే, మనం సౌత్ అమెరికా నుంచి మొదలు పెడతాను. క్లియర్. సో ఫోకస్ ఇయర్, చూడండి. ఈక్వేటర్ లైన్ నేను గీస్తున్నాను ఇప్పుడు. ఈక్వేటర్ లైన్, దిస్ ఈజ్ ఈక్వేటర్ లైన్, 0 degree ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ 3 దేశాల నుంచి పాస్ అవుతుంది. 1, 2, 3. ఈ దేశాల పేర్లు నేను చెప్తాను, బట్ నేను రఫ్గా ఐడియా ఇస్తున్నాను. ఈ సౌత్ అమెరికా అనే మ్యాప్ వరల్డ్లో ఎక్కడుంది? ఈక్వేటర్ ఇక్కడి నుంచి పాస్ అవుతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. క్లియర్. సో రిమెంబర్ దిస్ థింగ్. అంటే సౌత్ అమెరికా అనేది ఈక్వేటర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందా ఇక్కడ? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందా? లేదు. క్లియర్. ఓకే, డన్. సో ఫస్ట్ కంట్రీస్ చూడండి. మనం ఎంటర్ అయ్యే ముందు రిమెంబర్ దిస్ ఏరియా ఈస్ అట్లాంటిక్ ఓషన్. అంటే బ్రెజిల్కి ఇటువైపు చూస్తే, సౌత్ అమెరికాకి రైట్లో చూసుకుంటే ఏమొస్తుంది? అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. లెఫ్ట్లో చూసుకుంటే ఏమొస్తుంది? పసిఫిక్ ఓషన్ వస్తుంది. సో రిమెంబర్ దిస్ థింగ్. అంటే ఈ యొక్క పార్ట్ పసిఫిక్ ఓషన్ టచ్ అవుతుంది, ఈ యొక్క పార్ట్ అట్లాంటిక్ ఓషన్ టచ్ అవుతుంది. ఓకే, క్లియర్, డన్. ఓకే సార్. సో ఫస్ట్ కంట్రీ we will be studying is, see this, కనిపిస్తుందా ఇది? This is called French Guiana. ఫ్రెంచ్ ఎక్కడ ఉంది? ఎందుకు ఉంది సార్ ఇక్కడ? ఎందుకంటే ఫ్రాన్స్ అనే దేశం దీన్ని శాసిస్తుంది. ఫ్రాన్స్ అనే దేశం ఇక్కడ ఈ ఏరియాను ఓన్ చేస్తుంది. అర్థమైందా? ఫ్రెంచ్ గివన్, ఇది కూడా కంట్రీయే, కానీ కంట్రీకి మొగుడెవడు? ఫ్రాన్స్ అన్నమాట.
కంట్రీకి బాస్ ఎవడు? ఫ్రాన్స్. ఫ్రెంచ్ గుయానా అని పేరు పెట్టారు. ఫ్రెంచ్ గుయానా. ఈ ఫ్రెంచ్ గుయానా క్యాపిటల్ ఏంటి? కయీన్. CAYENNE, కయీన్. కానీ కయీన్ కన్నా ఇంపార్టెంట్ లొకేషన్ ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే కౌరో, KOUROU. దిస్ ఈజ్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. శాటిలైట్ లాంచింగ్ ఎప్పుడు కూడా ఓషన్ పక్కన ఉంటుంది. అక్కడ ఫ్రాన్స్లో ఎక్కువ ఓషన్ లేదు కదా, అందుకే శాటిలైట్ లాంచింగ్ ఇక్కడ నుంచి చేస్తాడు. శాటిలైట్ లాంచింగ్ ఇక్కడ నుంచి చేస్తున్నాడు. ఫ్రాన్స్ అనేది ఇక్కడ నుంచి చేస్తున్నాడు. సో నేనేం చెప్పాను? దిస్ ఈజ్ ఫ్రెంచ్ గుయానా. దిస్ ఈజ్ ఫ్రెంచ్ గుయానా. దీని క్యాపిటల్ కయీన్. CAYENNE. ఒక 2 సార్లు చెప్పండి నాతోని. కయీన్. హలో, వెబ్ సిరీస్లా చూసిన వాళ్ళు, బెడ్ మీద తలగడ పెట్టి ఎలా పడుకునే వాళ్ళు, ఫోకస్ హియర్. దిస్ క్లాస్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. హోల్డ్ యువర్ పెన్ అండ్ రైట్ ఇట్ నౌ. ఫ్రెంచ్ గుయానా, కయీన్. ఇక్కడ ఒక ఫేమస్ లొకేషన్ ఉంది, కౌరో. కౌరో ఎందుకు ఫేమస్? దిస్ ఈజ్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. ఇప్పుడు దీని పక్కన దేశం ఉంది సూరినామ్. సూరినామ్ ఎలా చెప్పినా మీ ఇష్టం. సూరినామ్. సూరినామ్ క్యాపిటల్ ఏంటి? నేమ్ అంటే ఏంటి? పేరు. నా పేరేంటి? మారి. పారామారి. పారామారిబో. పారామారిబో. సూరినేమ్ పరామారిబో. సూరినేమ్ నా పేరేంటి? నా పేరు మారి. క్లియర్? సినిమా చూసారా మారి? అదే. సో ఫ్రెంచ్ గుయానా, దిస్ ఈజ్ సూరినామ్. ఫ్రెంచ్ గుయానాలో ఇంపార్టెంట్ లొకేషన్ కౌరో. సూరినామ్ క్యాపిటల్ పారామారిబో. క్లియర్? కౌరో ఎందుకు ఫేమస్ మీకు తెలుసు గైస్. సో దిస్ కంట్రీ, ఈ థర్డ్ కంట్రీ అనేది గుయానా. డోంట్ కన్ఫ్యూజ్ నౌ. ఫ్రెంచ్ గుయానా వేరు, గుయానా వేరు. ఫ్రెంచ్ గుయానాకి మొగుడెవడు? బాస్ ఎవడు? ఫ్రెంచ్ గుయానాకి బాస్ ఎవడు? ఫ్రాన్స్. గుయానా అంటే దట్ ఈజ్ ఇండివిజువల్, ఇండిపెండెంట్, డెమోక్రటిక్ కంట్రీ. క్లియర్? అయితే గుయానాకి క్యాపిటల్ ఏంటి? జార్జ్ టౌన్. గుయానా జార్జ్ టౌన్. సూరినామ్ పరామారిబో. ఫ్రెంచ్ గుయానా చెప్పండి. ఫ్రెంచ్ గుయానా క్యాపిటల్ ఏంటి? కయీన్. ఇక్కడ కౌరో కూడా ఉంది. క్లియర్? సో ఇప్పుడు మనకి 3 దేశాలు కొంచెం వెలుతురులో కనిపిస్తాయి. ఎప్పుడైనా మనం మ్యాప్ చూస్తే ఓకే సార్, ఇది ఫ్రెంచ్ గుయానా, ఇది సూరినామ్, ఇది గుయానా సార్. గుయానా వేరు సార్, ఫ్రెంచ్ గుయానా వేరు సార్. ఫ్రెంచ్ గుయానా బార్డర్ షేర్ చేస్తుందా? చేయట్లేదు సార్. ఫ్రెంచ్ గుయానా మరియు గుయానా బార్డర్ షేర్ చేస్తుందా? చేయడం లేదు సార్. ఎందుకంటే మధ్యలో ఒక దేశం ఉంది సూరినామ్ అనే పేరుతో సార్. సూరినామ్ అనే పేరుతో. దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ ఐ వాంట్. అట్లీస్ట్ మన నాలెడ్జ్ ఇంతగా దిగజారిపోలేదు. ఫ్రెంచ్ గుయానా పసిఫిక్లో ఉంది. ట్రూ ఆ ఫాల్స్? ఫాల్స్. అట్లీస్ట్ వి నో దిస్ నా. దట్ ఈస్ ఇనఫ్. అట్లీస్ట్ వి నో దిస్ దట్ ఫ్రెంచ్ గుయానా, సురినామ్ అనేవి అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉన్నాయి. నాట్ ఇన్ పసిఫిక్ ఓషన్. క్లియర్? ఓకే. నౌ ద నెక్స్ట్ ఈజ్ V-shaped స్టేట్. కనిపిస్తుందా ఈ V షేప్? దిస్ V-shaped స్టేట్ ఈజ్ వెనిజువేలా. 2025 దీని మీద క్వశ్చన్ వచ్చింది. క్లియర్? ప్రిలిమ్స్లో. క్లియర్? దిస్ V-shaped స్టేట్ ఈజ్ వెనిజువేలా. వెనిజువేలాకి క్యాపిటల్ చూసుకుంటే కరాకస్. CARACUS, కరాకస్. The most important location here is Lake Maracaibo. MARACAIBO. Lake Maracaibo. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? బికాస్ దిస్ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్. అంటే ఇరాన్ కన్నా ఎక్కువ ఉందా సార్? ఎస్ సార్. ఇరాక్ కన్నా ఎక్కువ ఉందా సార్? ఎస్ సార్. సౌదీ కన్నా ఎక్కువ ఉందా సార్? ఎస్ సార్. దిస్ వెనిజువేలా హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్. మరి ఎందుకు సార్ ఇది ఎంత పూర్ దేశంగా మిగిలిపోయింది? దిస్ ఈస్ కాల్డ్ రిసోర్స్ కర్స్. రిసోర్స్ ఎక్కువ ఉన్నా ప్రమాదమే, తక్కువ ఉన్నా ప్రమాదమే. దిస్ ఈస్ కాల్డ్ రిసోర్స్ కర్స్. రిసోర్స్ శాపం. క్లియర్? యూజ్ చేయలేకపోతున్నారు. ప్లస్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఇక్కడ డామినేషన్ వస్తుంది. అందుకే దేశం డెవలప్ అవ్వలేకపోతుంది. దిస్ ఈజ్ V-shape. దిస్ ఈజ్ వెనిజువేలా. క్యాపిటల్ ఈజ్ కరాకస్. CARACUS. ఇక్కడ ఒక ఫేమస్ లేక్ ఉంది, లేక్ మారాకైబో. క్లియర్? ఈ దేశం కనిపిస్తుందా?
రివర్స్ సి ప్యాటర్న్లోనే దిస్ కంట్రీ ఈస్ కాల్డ్ కొలంబియా. COLOMBIA, కొలంబియా. క్యాపిటల్ ఏంటి? BOGOTA, బొగోటా. సార్ నేను బొగోటా చదివిన తర్వాత ఇదేంటి మర్చిపోయాను సార్. ఇదేంటి సార్? ఫ్రెంచ్ గువానా సార్? ఇదేంటి సార్? సూరినామ్ సార్? ఇదేంటి సార్? గువానా సార్? ఫ్రెంచ్ గువానా ఏంటి సార్? ఫ్రెంచ్ గువానా క్యాపిటల్ ఏంటి? కయీన్. సార్ నేను సూరినామ్ క్యాపిటల్ మర్చిపోయాను సార్. ఇది పరామారిబో నాన్న, పరామారిబో. గువానా క్యాపిటల్ జార్జ్ టౌన్. క్లియర్. వెనిజులా క్యాపిటల్ కరాకస్. లేక్ మరకైబో ఎక్కడ? ఫ్రెంచ్ గువానాలో ఉందా? లేక్ మరకైబో ఫ్రెంచ్ గువానాలో ఉందా? నో సార్, నేను పిచ్చోండి కాదు. లేక్ మరకైబో వెనిజువేలాలో ఉంది. క్లియర్. ఈ రివర్స్ సి ప్యాటర్న్ ఏంటి? కొలంబియా యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కొలంబియా అనేది 2 ఓషన్స్కి టచ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ పసిఫిక్ ఓషన్, దిస్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్. అంటే క్వశ్చన్ ఏమొస్తుంది? విచ్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా టచెస్ బోత్ ద ఓషన్స్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్? దట్ ఈస్ ద కొలంబియా. చూసారా? ఇది పనామా కెనాల్. పనామా కెనాల్కి ఇటువైపు వెళ్తే అట్లాంటిక్ ఓషన్, పనామా కెనాల్కి ఇటువైపు వెళ్తే పసిఫిక్ ఓషన్. కొలంబియా అనే దేశం రెండింటికి టచ్ అవుతుంది. అర్థమైందా? క్లియర్. డన్. మీ క్వశ్చన్ ఇలా ఇవ్వడు. మీ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఏ దేశం నుంచి మనం డైరెక్ట్గా అట్లాంటిక్ ఓషన్లో దూకియొచ్చు లేదా పసిఫిక్ ఓషన్లో దూకియొచ్చు? దట్ ఈస్ ఓన్లీ కొలంబియా ఇన్ సౌత్ అమెరికా. రిమెంబర్ దిస్, ప్లీజ్ రిమెంబర్ దిస్ గైస్. ఏం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. కొలంబియా అనే దేశం ఈస్ ద ఓన్లీ దేశం ఫ్రమ్ విచ్ వీ కెన్ గో టు అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. దీని క్యాపిటల్ ఏంటి? BOGOTA, బోగోటా. కొలంబియా బోగోటా. COLOBOGO, కొలంబియా బొగోటా. సార్ నేను బొగోటా చదివాను, బాగానే ఉంది, కానీ నేను సూరినామ్ క్యాపిటల్ మర్చిపోయాను సార్. సూరినామ్ క్యాపిటల్ ఏంటి? పరామారిబో సార్. కౌరో మర్చిపోయాను సార్. కౌరో ఏంటి సార్? హలో, మీకే ఎల్లో టీషర్ట్ మీకే సార్. కౌరో ఏంటి సార్? దిస్ ఈస్ ఫ్రెంచ్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్. గుయానా ఏంటి సార్? జార్జ్ టౌన్. గుయానా క్యాపిటల్ జార్జ్ టౌన్. వెనిజువేలా కరాకస్. కొలంబియా బొగోటా. డన్. నెక్స్ట్ చూసుకుంటే లెట్ us ఎంటర్ ఈక్వెడార్. దిస్ కంట్రీ ఈస్ కాల్డ్ ఈక్వేటర్ కాదు నాన్న, ఈక్వెడార్. ఇది ఈక్వెడార్. దీని క్యాపిటల్ ఏంటి సార్? క్యోటో కాదు సార్. క్యోటో వేరు, అది జపాన్లో ఉంది. క్యోటో ప్రోటోకాల్ జపాన్లో ఉంది. ఇది క్విటో. ఓకే. ఈక్వెడార్ క్విటో. క్లియర్. ఈ ఈక్వెడార్ క్విటో అనేది దిస్ ఈజ్ ఈక్వెడార్. క్లియర్. ఈ ఈక్వెడార్కి ఒక ఫేమస్ క్వశ్చన్, ఒకవేళ నేను పేపర్ సెట్టర్ అయితే ఐ విల్ ఆస్క్, ఈక్వెడార్కి ఏ ఐలాండ్ ఉంది? దిస్ ఈజ్ కాల్డ్ గ్యాలపగోస్ ఐలాండ్. అంటే మనం కొంచెం లెఫ్ట్లో చూస్తే పసిఫిక్ ఓషన్లోని ఒక ఐలాండ్ కనిపిస్తుంది, గ్యాలపగోస్ ఐలాండ్. ఆ ఐలాండ్ ఈక్వెడార్ ఓన్ చేస్తుంది. ఆ ఐలాండ్ ఈక్వెడార్ దేశాన్ని. గ్యాలపగోస్ ఐలాండ్. క్లియర్. గ్యాలపగోస్ ఐలాండ్. ఓకే. సో ఈ పాయింట్ నుంచి నా మనసులో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. ఫస్ట్, గ్యాలపగోస్ ఐలాండ్ అనేది ఏ సముద్రంలో ఉంది? అట్లాంటిక్ ఓషనా, పసిఫిక్ ఓషనా, ఇండియన్ ఓషనా, లేకపోతే ఆర్క్టిక్ ఓషనా? క్వశ్చన్ 2, గ్యాలపగోస్ ఐలాండ్ అనేది ఏ దేశానివి? ఈక్వెడార్దా, కొలంబియాదా, లేకపోతే వెనిజువేలాదా, లేకపోతే ఇండియాదా? అర్థమైందా? సో నేను ఎప్పుడైనా ఒక పాయింట్ చెప్తున్నాను అంటే ప్లీజ్ రైట్ ఇట్. క్లియర్. సో గ్యాలపగోస్ ఐలాండ్ ఇక్కడ ఉంది. ఎవరు ఓన్ చేస్తున్నారు? ఈక్వేటర్ ఓన్ చేస్తుంది. క్లియర్.
సో పసిఫిక్ ఐలాండ్లో గెలపగోస్ ఐలాండ్ ఉంది. నెక్స్ట్ చూస్తే పేరు. పేరు క్యాపిటల్ ఏంటి? లీమా. దిస్ ఈస్ కాల్డ్ పేరు. సార్ నేనైతే ఇంత చదివిన తర్వాత నేను ఇది మర్చిపోయాను సార్, ఇవన్నీ ఏంటో. మర్చిపోండి గైస్. ఎందుకంటే నేను 10 సార్లు చెప్పిన తర్వాత కూడా మీకు గుర్తుండకపోతే ఫాల్ట్ ఈజ్ ఇన్ యు నో ద ఆన్సర్. క్లియర్? చూడండి, ఒక చిన్న మాట, ఎఫర్ట్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. బయటనున్న పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, భోపాల్లో ఉన్న పిల్లలు చాలా చాలా కష్టపడి చదువుతున్నారు సార్. చాలా కష్టపడి. మనము కష్టపడుతున్నాము, బట్ మనం భయపడకూడదు. సార్ ఇన్ని దేశాలు ఎలా గుర్తుంటాయి? క్యాపిటల్స్ గుర్తుంచుకోవాలా? సార్ ఇది యూపీఎస్సీ పరంగా కాదు, నార్మల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. అర్థమైందా? మనం ఏ ఎగ్జామ్ ఇచ్చినా, ఎస్బీఐ బ్యాంక్ పిఓ ఇచ్చినా, ఏపీపీఎస్సీ ఇచ్చినా, టీజీపీ ఇచ్చినా, ఇవి ఎప్పుడో ఒక దగ్గర మన పేపర్లో వస్తాయి. వై నాట్ రీడ్ టుడే? వై నాట్ కంప్లీట్ ఇట్ టుడే? అర్థమైందా? ఒకవేళ మీరు డబ్బులు ఖర్చు చేసి ఇక్కడ వస్తున్నారు అంటే ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. క్లియర్? సో రిమెంబర్ దిస్, డోంట్ ఫియర్. మనం మళ్ళీ చదువుతాము. మనం ఒకసారి కాదు, మనం 10 సార్లు మళ్ళీ రివైజ్ చేస్తాము. బట్ ఐ నీడ్ యువర్ ఫోకస్ లేనిది 20 సార్లు చెప్పినా ఒకటే, 100 సార్లు చెప్పినా ఒకటే. క్లియర్? వన్స్ అగైన్, ఇది ఫ్రెంచ్ గువానా గైస్. ఫ్రెంచ్ గువానా అనేది క్యాపిటల్ ఏంటి? కయిన్. ఇక్కడ ఫేమస్ లొకేషన్ ఉంది, కౌరో. సూరినామ్ క్యాపిటల్ ఏంటి? పరామరివో. గువానా క్యాపిటల్ ఏంటి? జార్జ్ టౌన్. గువానాకి ఫ్రెంచ్ గువానాకి టచ్ ఉందా? టచ్ లేదు సార్. ఎందుకు? సురినామ్ మధ్యలో ఉంది కాబట్టి. వెనిజువెలా ఏముంది? కరాకస్ సార్. వెనిజులా క్యాపిటల్ ఏంటి? మన కరాకస్. ఇక్కడ ఒక ఫేమస్ లేక్ ఉంది, లేక్ మారకైబో. రివర్స్ సి ప్యాటర్న్ చూస్తున్నారా? ఇది రివర్స్ సి ప్యాటర్న్ మనం ఏంటంటాము? కొలంబియా. కొలంబియా క్యాపిటల్ ఏంటి సార్? బోగోటా. COLOBOGO. Colombia is the only nation which touches both Atlantic Ocean and Pacific Ocean. Clear? Okay. Next, ఈక్వెడార్ క్యాపిటల్ ఏంటి? క్విటో. ఇక్కడ ఈక్వేటర్ ఓన్స్ గ్యాలపగోస్ ఐలాండ్ ఇన్ పసిఫిక్ ఓషన్. దిస్ ఈస్ కాల్డ్ పేరు. క్యాపిటల్ ఏంటి? లీమా. ఈ పేరుకి ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ అనే టాపిక్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ చదువుతాం మనం, నాస్కా ప్లేట్ ఈస్ అండర్ గోయింగ్ కన్వర్జెన్స్, హ్యాస్ కన్వర్జెంట్ బౌండరీస్ విత్ పెరు. క్లియర్? సో రిమెంబర్ దిస్. నాస్కా ఎక్కడ ఉంది? పెరు దగ్గర ఉంది. క్లియర్? డన్? ఓకే సార్. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ ఆడదాం. ఆన్సర్ మీ. క్లియర్? ఫ్రెంచ్ గువానా పసిఫిక్ ఓషన్కి టచ్ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ఫ్రెంచ్ గువానా టచెస్ పసిఫిక్ ఓషన్. ఏం చెప్తున్నారు సార్? మేము అంత పిచ్చోలా కనిపిస్తున్నావా? ఫాల్స్ సార్. ఇంత గొంతు అరిచిన తర్వాత కూడా మీరు ఎలా చెప్తున్నారు ఇది? ఫాల్స్ సార్. ఓకే. కొలంబియా అనేది పసిఫిక్ ఓషన్ టచ్ చేయడం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్? కొలంబియా అనేది పసిఫిక్ ఓషన్ టచ్ చేయడం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్? అరే సార్, ఏంటి సార్? ఫాల్స్ సార్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. గ్యాలపగోస్ ఐలాండ్ అనేది అట్లాంటిక్ ఓషన్లో ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ఏంటి సార్ బచ్చా క్వశ్చన్ అడుగుతున్నారు మీరు? ఫాల్స్. దిస్ ఈజ్ ఫాల్స్. క్లియర్? నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు దిస్ కంట్రీ ఈస్ కాల్డ్ బొలీవియా. చూస్తున్నారా? బొలీవియాకి ఓషన్కి ఎటువంటి టచ్ లేదు. అంటే బొలీవియా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సౌత్ అమెరికా. ఈజ్ బొలీవియా అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ? ఓ ఎస్ సార్, బొలీవియా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇంకేమైనా కనిపిస్తుందా మీకు ల్యాండ్ లాక్డ్? ఇంక ఏ కంట్రీ అయినా మీకు ల్యాండ్ లాక్డ్ కనిపిస్తుందా? ఎస్ సార్, బొలీవియా కిందనే ఉంది. పరాగ్వాయ్.
Paraguay, and Bolivia. Okay, Bolivia and Paraguay are the only landlocked countries in South America. So remember this thing. Which two countries are landlocked in South America? Bolivia and Paraguay. Paraguay. Okay. Bolivia. దీని క్యాపిటల్ ఏంటి సార్? లాపాజ్. LAPAZ. దీనికి రెండో క్యాపిటల్ ఉంది సార్, సూక్రే. సూక్రే అండ్ లాపాజ్, టూ క్యాపిటల్స్ ఉన్నాయి దీనికి. ఓకే, లాపాజ్ అండ్ సూక్రే. డన్. ఓకే సార్, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను నేను. దిస్ ఈజ్ కాల్డ్ అర్జెంటీనా, దిస్ ఈజ్ కాల్డ్ చిలీ, దిస్ ఈజ్ కాల్డ్ బొలీవియా. ABC ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఎందుకు ఫేమస్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ హియర్. ఈ ఏరియాలో వరల్డ్స్ హైయెస్ట్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. మన మహారాష్ట్రియన్ పొలిటీషియన్స్ శరద్ పవార్ గారు, అజిత్ పవార్ గారు, ఇలాంటి ఎంతో మంది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఈ మైన్స్లో. అర్థమైందా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మైన్ ఇన్ టుడేస్ జియో ఎకనామికల్ వరల్డ్. క్లియర్? 1 2 3 BAC lithium triangle. Lithium triangle. Clear? Done? Okay. A for Argentina, C for Chile. ఇది బొలీవియా. ఇదేంటి? పరాగ్వాయ్. Which two countries are landlocked in South America? Which two countries are landlocked in South America? Oh hello, ఆన్సర్ చేయట్లేదు మీరు. మీరే సార్, మీరే. బొలీవియా అండ్ పరాగ్వాయ్. బొలీవియా అండ్ పరాగ్వాయ్. క్లియర్? ఓకే, నౌ లెట్ us go to చిలీ. చిలీ క్యాపిటల్ ఏంటి సార్? శాంటియాగో. చిలీ క్యాపిటల్ శాంటియాగో. ఎలాగైతే ఈక్వేటర్కి పసిఫిక్ ఓషన్లో గెలపగోస్ ఐలాండ్ ఉందో, అలాగే చిలీకి కూడా ఒక ఐలాండ్ ఉంది పసిఫిక్ ఓషన్లో. దట్ ఈస్ కాల్డ్ ఈస్టర్ ఐలాండ్స్. ఈస్టర్ ఐలాండ్స్. ఈస్టర్ ఐలాండ్స్. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను మీకు. రిమెంబర్ దిస్. ఇదొక గ్లాస్ ఆఫ్ వాటర్, ఇదొక గ్లాస్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ హాట్ వాటర్, దిస్ ఈజ్ కోల్డ్ వాటర్. దిస్ ఈజ్ కోల్డ్ వాటర్. దీన్ని నేను కప్పుతో కప్పేశాను. 10 నిమిషాల తర్వాత కప్పు తీస్తే ఏ కప్పు మీద మనకు వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి? 10 నిమిషాల తర్వాత మనం ఆ కప్పు తీస్తే ఏ కప్పు మీద మనకు ఆ వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి? సార్ ఆబ్వియస్లీ హాట్ వాటరే కదా సార్. ఎందుకంటే ఇక్కడే కదా ఎవాపరేషన్ అవుతుంది, ఇక్కడే కదా స్మోక్ బయటకు వస్తుంది, వాటర్ వేపర్ వస్తుంది. ఇందులో రావట్లేదు కదా. సో రిమెంబర్ హియర్, సేమ్ ఈ పసిఫిక్ ఓషన్లో, ఈ ఏరియాలో ఉన్న పసిఫిక్ ఓషన్లో కూడా కోల్డ్ వాటర్ ఉంటుంది. కోల్డ్ వాటర్ ఉండడం వల్ల వాటర్ వేపర్ ఫార్మ్ అవ్వదు. ఎందుకంటే మనం చూసాం కదా, వేడి వాటర్లోనే వాటర్ వేపర్ ఫార్మ్ అవుతుంది. వాటర్ వేపర్ ఫార్మ్ అవ్వకపోతే క్లౌడ్స్ రావు, క్లౌడ్స్ రాకపోతే రెయిన్స్ రాదు, రెయిన్స్ రాకపోతే దట్ ఈస్ కాల్డ్ డెజర్ట్. అర్థమైందా? వెల్కమ్ టు ద చిలీ, వెల్కమ్ టు ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్, అరీకా. అరీకా. అర్థమైందా? చిలీ హ్యాస్ ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. ఒక చుక్క నీళ్లు కూడా దొరకవు అప్పుడప్పుడు. దిస్ ఈస్ ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. ఎందుకు? నీళ్లు బోల్డ్, ఓషన్ పక్కనే ఉంది, నీళ్లు బోల్డ్. కానీ ఏంటి సుఖం ఏంటి? ఆ నీళ్ళలో హాట్నెస్ లేదు, ఆ నీళ్ళలో ఎవాపరేషన్ అవ్వట్లేదు, ఎవాపరేషన్ లేకపోతే క్లౌడ్స్ లేవు, క్లౌడ్స్ లేకపోతే రెయిన్ లేదు, రెయిన్ లేకపోతే డెజర్ట్స్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కోల్డ్ వాటర్ ఎందుకు ఉంది అనేది జాగ్రఫీ ఫౌండేషన్లో మనం చదువుతాము. బట్ జస్ట్ రిమెంబర్ ఇక్కడ, ఓకే లెట్ మీ టెల్ యూ పీపుల్ హూ డోంట్ నో, ఇక్కడ ఈస్టర్లీ విండ్స్ యాక్ట్ చేస్తాయి. ఈ ఈస్టర్లీ విండ్ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఉన్న హాట్ వాటర్ అన్నింటినీ ఇక్కడ పట్టుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, అక్కడ పట్టుకెళ్ళిపోతుంది. అర్థమైందా? క్లియర్? డన్. సో క్వశ్చన్ మే కమ్. క్వశ్చన్ ఎలా వస్తుంది? స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1. చిలీ హ్యాస్ ద, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చిలీ హ్యాస్ ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. స్టేట్మెంట్ 2.
Statement 2. Cold currents flow in Pacific Ocean near Chile. Is this correct? Is statement 2 correct explanation of statement 1? Yes, sir. చీలీలో డ్రై ఎందుకు ఉందంటే ఇక్కడ కోల్డ్ కరెంట్స్ ఉన్నది కాబట్టి. అర్థమైందా? ఇక్కడ కోల్డ్ ఎందుకు ఉంది? ఎందుకంటే ఇక్కడ వచ్చిన హాట్ వాటర్ అంతా విండ్స్ పట్టుకెళ్ళిపోతున్నాయి ఆస్ట్రేలియా పక్కన. అర్థమైందా? అందుకే అందుకే ఇక్కడ కష్టపడిందంతా నీళ్ళు ఆస్ట్రేలియా పట్టుకెళ్ళిపోతుంది. ఇక్కడ మన కోల్డ్ వాటర్ మిగులుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జోన్ ఆఫ్ అప్వెల్లింగ్. అప్వెల్లింగ్ అప్వెల్లింగ్ అంటే ఇంకేది కాదు. అప్వెల్లింగ్ అంటే హాట్ వాటర్ పోయిన తర్వాత, ఆ పై లేయర్ పోయిన తర్వాత కింద నుంచి ఏమొస్తుంది? కోల్డ్ వాటర్ వస్తుంది. అర్థమైందా? అందుకే దాన్ని అప్వెల్లింగ్ అంటున్నాను. అప్వెల్లింగ్ అంటే కోల్డ్ వాటర్ పైకి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. క్లియర్? రిమెంబర్ దిస్. క్లియర్? సో చీలీ క్యాపిటల్ ఏంటి? శాంటియాగో. శాంటియాగో. ఇక్కడ ఏ ఐలాండ్ ఉంది? ఈస్టర్ ఐలాండ్స్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ గైస్. గ్యాలపగోస్ ఐలాండ్, ఈస్టర్ ఐలాండ్, ఇందులో నార్త్ ఎక్కడ, సౌత్ ఎక్కడ? సో గ్యాలపగోస్ ఈజ్ ఇన్ నార్త్, ఈస్టర్ ఈజ్ ఇన్ సౌత్. రిమెంబర్ ద ఆర్డర్ ఆల్సో. అర్థమైందా? అందుకే మన మ్యాపింగ్లో ఇంత పవర్ ఉంది సార్. నీట్గా చదువుకుంటే ఏది కూడా వేరేగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, గ్యాలపగోస్ ఆటోమేటిక్గా మన మైండ్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, ఈస్టర్ ఐలాండ్స్ ఆటోమేటిక్గా చిలీకి వెళ్ళిపోద్ది. ఓకే, రిమెంబర్ దిస్. గ్యాలపగోస్ ఎవరిది? ఈక్వేటర్ది. చిలీ ఈస్టర్ ఎవరిది? చిలీది. క్లియర్? వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ చుకీనా మాట. చుకీనా మాట. చుకీనా మాట అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాపర్ మైన్స్ ఇన్ చిలీ. ఓకే, ఏబిసి లిథియం ట్రయాంగిల్. ఇది లిథియం ట్రయాంగిల్. ఇది బొలీవియాలో కూడా ఉంది, అర్జెంటీనాలో కూడా ఉంది, చిలీలో కూడా ఉంది. కానీ చిలీలో ఒక వేరే లొకేషన్ కూడా ఉంది, చుకీనా మాట. అది కాపర్ మైన్స్కి చాలా ఫేమస్. సో సార్, ఇప్పుడు ఎప్పుడైనా మీరు నాకు చిలీ చెప్పారు అనుకోండి, నాకు 5 థింగ్స్ గుర్తొస్తాయి. దాని క్యాపిటల్ శాంటియాగో, అరికా వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్, చుకీనా మాట, చుకీనా మాట కాపర్ మైన్స్. ఓకే, లాస్ట్ ఈస్టర్ ఐలాండ్స్. ఈస్టర్ ఐలాండ్స్ ఇది కూడా చిలీదే. క్లియర్? దిస్ ఏరియా ఇస్ కాల్డ్ కేప్ హార్న్. కేప్ హార్న్. కేప్ అంటే ఏది కాదు సార్, పెనిన్సులా దగ్గర ఉన్న ఏరియాస్ని అప్పుడప్పుడు కేప్ అని అంటాం. సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేసి, ఇక్కడ కూడా ఉంది కేప్ హార్న్ అనేసి. ఓకే, దిస్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ ఎస్, వీఆర్ కవరింగ్ ఇట్ కాంప్రహెన్సివ్లీ. సో రీడ్ దిస్. దిస్ ఈస్ కేప్ హార్న్. దిస్ ఈస్ కేప్ హార్న్. డన్. ఓకే, చూడండి, కిందకి వెళ్తే, సౌత్ అమెరికా కిందకి వెళ్తే ఇక్కడ అంటార్క్టికా ఉంటుంది. అంటార్క్టికా ఉంటుంది. అంటార్క్టికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉన్న గ్యాప్నే మనం డ్రేక్ ప్యాసేజ్ అని చెప్తాము. డ్రేక్ ప్యాసేజ్. డ్రేక్ ప్యాసేజ్. అయ్యో సార్, ఇంత చదివిన తర్వాత నాకు టెన్షన్ వచ్చింది సార్, నేను ఇది మర్చిపోయాను సార్. ఓకే, రివైజ్ చేద్దాము. టెన్షన్ పడితే చదువు రాదు, వర్రీ అయితే చదువు రాదు. మీకు ఏదైతే గుర్తుండట్లేదో మళ్ళీ చదవండి, అది మళ్ళీ చదవండి, మళ్ళీ రివైజ్ చేయండి. క్లియర్? వెనిజువేలా, కరాకస్ సార్. ఇక్కడ లేక్ మరకాయిబో ఉంది సార్. దిస్ ఈస్ గువానా సార్. దీని క్యాపిటల్ జార్జ్ టౌన్ సార్. ఇది సూరినామ్ సార్. సూరినామ్ క్యాపిటల్ పారామారిబో సార్. నేమ్ అంటే మారి, నా పేరు మారి సార్. ఇది ఫ్రెంచ్ గువానా సార్. ఫ్రెంచ్ గువానా క్యాపిటల్ ఏంటి సార్? కయీన్ సార్. కయీన్. ఇక్కడ ఒక ఫేమస్ లొకేషన్ ఉంది సార్, కౌరో అనేసి. దిస్ ఈస్ సాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. క్లియర్? కొలంబియా, రివర్స్ కొలంబియా, రివర్స్ సి. కొలంబియాలో ఏముంది? దిస్ ఈస్ బొగోటా సార్. కొలంబియా యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది అట్లాంటిక్ ఓషన్లో కూడా ఉంది సార్, పసిఫిక్ ఓషన్లో కూడా ఉంది సార్. ఇది ఈక్వేటర్ సార్. ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది సార్, గెలాపగోస్ అనే పేరుతోని, పసిఫిక్లోని, అది ఈక్వేటర్ది సార్. ఇది పేరు సార్, దీని క్యాపిటల్ లీమా సార్. అయ్యో, నేను ఇది మర్చిపోయాను సార్, చిలీ మర్చిపోయాను. ఇవి చదివిన తర్వాత చిలీ మర్చిపోయాను సార్. మర్చిపోతే మళ్ళీ చదవండి, డోంట్ వరీ, నో టెన్షన్. టెన్షన్ పడితే చదువు వస్తుందా? అయితే ఫస్ట్ భయపడిపోండి, 10 minutes భయపడండి, దాని తర్వాత మళ్ళీ రండి. లెట్స్ రీస్టార్ట్ ఆఫ్టర్ 10 minutes. ఓకే, చిలీ క్యాపిటల్ ఏంటి? శాంటియాగో. శాంటియాగో. చుకీనా మాట,
చుగినమట ఎందుకు ఫేమస్? కాపర్ మైన్స్ కోసం. కాపర్ మైన్స్ కోసం. క్లియర్? అరికా ఎందుకు ఫేమస్? అరికా ఇస్ ద వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్. ఓకే. ఈస్టర్ ఐలాండ్స్ ఎందుకు ఫేమస్? ఈస్టర్ ఐలాండ్స్ ఇక్కడే ఉంది, పసిఫిక్ ఓషన్లో, చిలీలో ఉంది. క్లియర్? అండ్ ద లాస్ట్ ఈజ్ కేప్ హార్న్. దీన్ని ఏమంటున్నాం మనం? డ్రేక్ ప్యాసేజ్. డ్రేక్ ప్యాసేజ్ అంటే సౌత్ అమెరికాకి అంటార్క్టికాకి మధ్యలో ఉన్న ఏరియానే డ్రేక్ ప్యాసేజ్ అని చెప్తున్నాం. డ్రేక్ ప్యాసేజ్. డన్? ఓకే, సాటిస్ఫాక్షన్ ఉందా? అర్థమవుతుందా? కొంచెమైనా అర్థమైందా? అట్లీస్ట్ we got an idea that Venezuela is not in Pacific but in Atlantic. At least we got an idea that Peru is not in Atlantic but in Pacific. ఈ ఐడియా వస్తే చాలు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ అర్జెంటీనా. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి సార్? అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనోస్ ఐరిస్. బ్యూనోస్ ఐరిస్. అర్జెంటీనా క్యాపిటల్ ఈస్ బ్యూనోస్ ఐరిస్. ఇక్కడ అర్జెంటీనా కూడా ఫేమస్ ఐలాండ్స్ ఉంది, ఫాక్లాండ్ ఐలాండ్స్. సార్ 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 నాకు ఒక చాలా మంచి క్వశ్చన్ గుర్తొస్తుంది. 1 గ్యాలపగోస్ ఐలాండ్, 2 ఈస్టర్ ఐలాండ్స్, 3 ఫాక్లాండ్ ఐలాండ్స్. ఇందులో ఏ ఐలాండ్ అట్లాంటిక్లో ఉంది? గ్యాలపగోసా? నో సార్. ఈస్టరా? నో సార్. ఫాక్లాండ్? ఎస్ సార్. ఫాక్లాండ్ ఐలాండ్ అనేది పసిఫిక్లో ఉంది, సారీ అట్లాంటిక్లో ఉంది. ఎవరు ఓన్ చేస్తున్నారు? అర్జెంటీనా ఓన్ చేస్తుంది. గ్యాలపగోస్ ఈక్వేటర్ ఓన్ చేస్తుంది. ఈస్టర్ చిలీ ఓన్ చేస్తుంది. క్లియర్? ఓకే. ఓకే సార్. నౌ వాట్ ఆర్ ద 2 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్? బొలివియా, ఇది కవర్ చేసాము. నౌ లెట్ us read పరాగ్వాయ్. పరాగ్వాయ్ అనేది క్యాపిటల్ అసున్షియన్. పరాగ్వాయ్ క్యాపిటల్ అసున్షియన్. యురాగ్వాయ్, దిస్ ఈజ్ యురాగ్వాయ్. క్లియర్? Paraguay, you don't confuse. Paraguay is a landlocked state. Uruguay is a open state. Here remember Paraguay ఒక landlocked state. Uruguay టచ్ ఉంది ఓషన్ కి. ఓకేనా? Uruguay క్యాపిటల్ ఏంటి? మాంటెవిడియో. Paraguay క్యాపిటల్ అసున్షియన్. Uruguay Montevideo. Clear? Done? Now we are left with the only country, Brazil. క్లియర్? ఇవన్నీ చదివిన తర్వాత హలో మీరే సార్ గోడకు చేరపడి హాయిగా వెబ్ సిరీస్ చూడకండి. ఫోకస్ హియర్. క్లియర్? కరెక్ట్గా చూస్తే ఈ బ్రెజిల్ దేశం ఏ దేశాలకి టచ్ అవ్వట్లేదు? ఇప్పుడు మీరు చెప్పండి, స్వయంగా ఆన్సర్ చేయండి. విచ్ కంట్రీస్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ బ్రెజిల్? లెట్ మీ రైట్ ద క్వశ్చన్. Which countries do not share border with Brazil? Tell me. ఓకే సార్, ఇది కనిపిస్తుంది ఈక్వేటర్ సార్. ఈక్వేటర్. ఇంకో దేశం చిలీ సార్. ఈ 2 దేశాలు తప్ప ప్రతి దేశము కూడా బ్రెజిల్తో బార్డర్ షేర్ చేస్తుంది. అర్థమైందా? క్వశ్చన్ మీకు ఇలా అడగడు. క్వశ్చన్ మీకు ఏం చేస్తాడు? లైట్గా రాసేస్తాడు. విచ్ కంట్రీ షేర్ బార్డర్ విత్ బ్రెజిల్? ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4, 5. మెల్లగా ఇక్కడ ఈక్వేటర్ రాస్తాడు, మెల్లగా ఇక్కడ చిలీ రాస్తాడు. మనం ఏమనుకుంటాము? సౌత్ అమెరికా కదా, టిక్ కొట్టేద్దామని అనుకుంటాము. నో సార్, రిమెంబర్ దిస్ థింగ్. బ్రెజిల్ యొక్క బార్డర్స్ ఈక్వేటర్ షేర్ చేయదు, చిలీ షేర్ చేయదు. క్లియర్? ఓకే. సో క్వశ్చన్ 1, విచ్ 2 కంట్రీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్? ఓకే సార్, బొలివియా ఒకటి, పరాగ్వాయ్ ఒకటి. ఓకే సార్. విచ్ 2 కంట్రీస్ డు నాట్ షేర్ బార్డర్ విత్ బ్రెజిల్? ఓకే సార్, ఒకటైతే ఈక్వేటర్ సార్, ఇంకోటి అయితే చిలీ సార్. డన్? ఓకే రిపోర్ట్? క్లియర్? ఓకే సార్. నౌ బ్రెజిల్లో మనం చదివేటంటే
ఇప్పుడు బ్రెజిల్‌కి వచ్చే ముందు నౌ లెట్ అస్ సీ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ఈక్వేటర్. నీట్‌గా చూస్తే, కరెక్ట్‌గా చూస్తే ఈక్వేటర్ అనే లైన్ ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. అంతే. ఈక్వెడర్, కొలంబియా, బ్రెజిల్. సావో పోలో ఈస్ ఫేమస్ ఫర్ ఫెజెండాస్. ఫెజెండాస్ అంటే కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. ఫెజెండా అంటే కాఫీ ప్లాంటేషన్ అనమాట. నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ కూడా ఉంది. మీరు చూసారో లేదో తెలీదు నాకు. నాకు చాలా నచ్చింది ఇది. ఫెజెండాలో కాఫీ ప్లాంటేషన్ కూడా ఉంది. సారీ, ఫెజెండానే కాఫీ ప్లాంటేషన్ అంటాం బ్రెజిల్‌లోని. చాలా ఫేమస్ గాయ్స్, చాలా ఫేమస్ ఇది. కరెక్ట్‌గా ఓషన్ పక్కన ఇంకో లొకేషన్ ఉంది. దాని పేరు శాంటియాగో. ఆ శాంటియాగో వేరు సార్. చీలీలోని శాంటియాగో వేరు, ఈ శాంటియాగో వేరు. ఇది ఓషన్ దగ్గర ఉంది శాంటియాగో. ఇక్కడ కూడా ఒక లొకేషన్ ఉంది, రియో డి జెనీరియో. రియో డి జెనీరియో. రియో డి జెనీరియో అండ్ శాంటియాగో ఈ 2 పోర్ట్స్ సార్. ఈ 2 పోర్ట్స్ ఓషన్ పక్కన ఉంటాయి. బట్ సావో పోలో ఇస్ నాట్ అ పోర్ట్. ఎందుకు? పోర్ట్‌లో కాఫీలు వేస్తాము మనం కాదు కదా. సో రిమెంబర్ ఇన్ దిస్ వే, ఇవి కాఫీ ఎప్పుడు కూడా ఎత్తులో ఉంటాయి, మౌంటైన్స్ దగ్గర ప్లాంట్ చేస్తారు. సో ఇది ఓషన్ పక్కన కాదు. నేనేం చెప్పాను, లెట్ us రివైజ్ ఇట్ వన్స్ అగైన్. నేను చెప్పిన బ్రెజిల్లోనే చూడండి. దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. కరెక్ట్గా ఈ లొకేషన్ పైన, నాట్ నియర్ ద ఓషన్, దిస్ ఈజ్ సావో పోలో. ఇక్కడ ఫెజెండాస్ చాలా ఇంపార్టెంట్. ఫెజెండాస్ అంటే కాఫీ ప్లాంటేషన్. కరెక్ట్గా ఓషన్ పక్కన రియో డి జెనీరియో ఉంది. మనం వింటూ ఉంటాం కదా రియో సమ్మిట్, అది ఇక్కడే ఉంది, రియో డి జెనీరియో. కిందకు వచ్చేస్తే శాంటియాగో. ఇది కూడా ఒక పోర్టే, ఇది కూడా ఒక పోర్టే. బట్ సావో పోలో ఇస్ నాట్ అ పోర్ట్. సో 3 లొకేషన్స్ మీకు చెప్తున్నాను బ్రెజిల్లో. రిమెంబర్ దిస్ థింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ మైన్స్ ఇన్ బ్రెజిల్ ఈస్ కరాజస్ మైన్స్. అయ్యో, కరాజస్ నేను ఇక్కడ కూడా చదివాను సార్. దట్ ఈస్ నాట్ కరాజస్, దట్ ఈస్ కరాకస్. This is Caracas. Now this is where your focus and your patience comes in. మొదటి రోజు అందరూ వస్తారు, ఒరే వరల్డ్ జోగ్రఫీ చాలా కొత్తగా మొదలవుతుంది, ఏదో ఒకటి చూద్దాం రా అనేసి. నో, ఐ వాంట్ కన్సిస్టెన్సీ, ఫోకస్ అండ్ పేషెన్స్. Caracas is the capital of Venezuela. Caracas is the capital of Venezuela. Caracas is famous, the most famous iron mines in Brazil. ఓకే. చుకినమాట ఏంటి? ఐరన్ మైన్సా? కాదు, కాపర్ మైన్స్. ఎక్కడ ఉంది? చిలీలో ఉంది. చుకినమాట అనేది కాపర్ మైన్స్. ఓకే, అది చిలీలో ఉంది. కరాజస్ అనేది బ్రెజిల్లో ఉంది. ఐరన్ మైన్స్ అవి. క్లియర్? అయ్యో టెన్షన్ అవుతుంది సార్, ఏమవుద్ది ఇలాగైతే నాకు గుర్తుండదు. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ రివైజ్ చేద్దాం. సి, దిస్ ఈస్ లెట్ us do a final revision guys. చాలా చాలా స్లోగా చెప్తాను, చాలా నీట్గా చెప్తాను. రిమెంబర్ దిస్. ఓకే, 1 minute. ఓకే సార్, 1 second guys. ఓకే, డన్. చాలా నీట్గా చెప్తున్నాను. లిసన్ వన్ లాస్ట్ టైం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రెంచ్ గువానా. దీని క్యాపిటల్ ఏంటి? కయిన్ సార్, కయిన్. ఇక్కడ ఒక ఫేమస్ లొకేషన్ కూడా ఉంది, కౌరో. ఎందుకు దిస్ ఈస్ ఫేమస్? దిస్ ఈస్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఆఫ్ ఫ్రాన్స్. దిస్ ఈస్ గువానా. దీని క్యాపిటల్ ఏంటి? జార్జ్ టౌన్. మధ్యలోని సూరినామ్ అనే దేశం ఉంది. అంటే గువానా అండ్ ఫ్రెంచ్ గువానా డస్ నాట్ షేర్ బార్డర్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే మధ్యలో సూరినామ్ ఉంది కాబట్టి. సూరినామ్ క్యాపిటల్ ఏంటి? నా పేరు మారి పరామారిబో. అండ్ ఈ వి షేప్ దేశంలో ఉన్నది వెనిజువేలా. దీని క్యాపిటల్ ఏంటి? కరాకస్. ఇక్కడ ఒక ఫేమస్ లేక్ ఉంది, లేక్ మారాకైబో. క్లియర్? కొలంబియా నా ఫేవరెట్. ఇక్కడి నుంచి అట్లాంటిక్ ఉంది, ఇక్కడి నుంచి పసిఫిక్ ఉంది. క్లియర్? క్యాపిటల్ ఏంటి?
బొగోటా. సో కొలంబియా టచెస్ బోత్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. ఈక్వెడార్, దీని క్యాపిటల్ ఏంటి? క్విటో. దీని ఫేమస్ ఐలాండ్ పేరేంటి? గ్యాలపగోస్ ఐలాండ్. ఎక్కడుంది? పసిఫిక్లో ఉంది. క్లియర్. పేరు, పేరు అనేది క్యాపిటల్ అనేది లీమా. పేరు లీమా. క్లియర్. సి నెక్స్ట్ బొలీవియా అండ్ పరాగ్వాయ్. బొలీవియా క్యాపిటల్ ఏంటి? లాపాస్ అండ్ సుక్రే. పరాగ్వాయ్ క్యాపిటల్ ఏంటి? అసోన్షియన్. క్లియర్. అంటే బొలీవియా కూడా ఒక ల్యాండ్ లాక్ దేశం. ఓకే, ల్యాండ్ లాక్కి మనం గ్రీన్ పెడదాం. బొలీవియా ఒక ల్యాండ్ లాక్ దేశం, పరాగ్వాయ్ ఒక ల్యాండ్ లాక్ నేషన్. క్లియర్. డన్. ఓకే సార్. సో నౌ comes the ABC triangle. This is the famous lithium triangle. ఓకే, ఇప్పుడు చిలీ చూద్దాం. చిలీలో చూస్తే ఫస్ట్ క్యాపిటల్ ఈస్ శాంటియాగో సార్. ఫేమస్ కాపర్ మైన్స్ Chuquinamata. This is copper mines, not iron. Iron వేరు, that is Carajás mines in Brazil. Next, Easter Islands. This is the most important thing you should read today. Easter Islands. Clear. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏం చదివాం ఇంకా? అరికా, వరల్డ్స్ డ్రైయెస్ట్ ప్లేస్, అండ్ దిస్ ఈజ్ కేప్ హార్న్. ఇక్కడ అంటార్క్టికా ఉంటే దిస్ ఏరియా ఈస్ కాల్డ్ డ్రేక్ ప్యాసేజ్. క్లియర్. డన్. నౌ కమ్స్ అర్జెంటీనా. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి? బ్యూనోస్ ఐరిస్. Oh, sorry guys. Okay. బ్యూనోస్ ఐరిస్. ఇక్కడ ఒక ఫేమస్ ఐలాండ్స్ ఉంది, దాని పేరేంటి? ఫాక్లాండ్ ఐలాండ్స్. ఎవరిది? ఫాక్లాండ్ అనేది అర్జెంటీనాది. ఈస్టర్ ఎవరిది? చిలీది. గ్యాలపగోస్ ఎవరిది? ఈక్వెటర్ది. Remember, Falkland Island is in Atlantic Ocean. Clear? Now only Brazil remains. Brazil ఏం చదివాం మనం? See, this is the Tropic of Cancer line. See, don't forget the actual line of this. See, this is the equator line. ఈక్వేటర్ నుంచి వెళ్ళి బ్రెజిల్ టచ్ అవుతుంది. సి దిస్ ఈజ్ ద ఈక్వేటర్ లైన్. 3 దేశాల నుంచే పాస్ అవుతుంది. ఈక్వేటర్ అనేది 3 దేశాల నుంచి పాస్ అవుతుంది. అండ్ నౌ దిస్ ఈజ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ లైన్. అర్థమైందా? ఈ లైన్ మీద చూస్తే ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, సావో పోలో. ఎందుకు ఫేమస్ ఇది? ఫెజెండాస్ వల్ల. ఫెజెండాస్ అంటే కాఫీ ప్లాంటేషన్స్. కొంచెం పైకి వస్తే ఏంటిది? దిస్ ఈస్ కాల్డ్ రియో డి జెనీరియో. క్లియర్. అండ్ దిస్ portion is called, this area is called శాంటియాగో. అనేది ఒక పోర్ట్, రియో అనేది ఒక పోర్టు, కానీ సావో పోలో అనేది పోర్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, కాఫీ కదా, మౌంటైన్స్ ఉంటాయి. ప్లస్ ద ఫేమస్ ఐరన్ మైన్స్ ఇన్ బ్రెజిల్ ఈజ్ కరాకస్ వేరు. కరాకస్ అనేది వెనిజువేలా ఉంది. దీనికన్నా నీట్గా నేను చెప్పలేను. దిస్ ఈజ్ మై లిమిట్. ఐ హోప్ ఇప్పుడు మీకు సౌత్ అమెరికా చాలా నీట్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా అట్లాస్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సౌత్ అమెరికా, యూ కెన్ రిమెంబర్ ఎవ్రీ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. క్లియర్. సో
ఇంకా అయితే ఓకే. బ్రెజిల్ క్యాపిటల్ కూడా ఈజీయే. పెద్ద ఇదేం కాదు. బ్రెజిలియా. బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా. క్లియర్? సో, ఐ థింక్ వి ఆర్ డన్ విత్ ద కంట్రీస్ అండ్ క్యాపిటల్ పార్ట్. కంట్రీ క్యాపిటల్ అయిపోయింది. క్లియర్? సార్, నేను ఎప్పటికీ మర్చిపోను వెనిజులా క్యాపిటల్ కరాకస్. కరాచస్ అనేది ఐరన్ మైన్స్. కరాచస్ అనేది ఐరన్ మైన్స్. కానీ చుకీనా మాటా అనేది కాపర్ మైన్స్. అది అది చిలీలో ఉంది సార్. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. బొలీవియా ప్లస్ పరాగ్యువే అనేది ల్యాండ్ లాక్డ్ నేషన్ సార్. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ సార్. క్లియర్? నేను ఎప్పటికీ మర్చిపోను ఈక్వేడర్ ప్లస్ చిలీ బ్రెజిల్తో బార్డర్ షేర్ చేయొచ్చు సార్. ఎందుకంటే నాకు మ్యాప్ గుర్తుంది. ఐ డోంట్ నీడ్ టు రట్టాఫై దిస్. ఐ డోంట్ నీడ్ టు మగప్ దిస్. క్లియర్? I remember easily that Ecuador and Chile does not share border with Brazil. I remember easily that Bolivia and Paraguay are landlocked states. I remember easily. I remember easily that Guyana is not touching French Guiana. Clear? That is the magic here. Don't forget this. ఒకవేళ మీకు పీపీటీ కావాలనుకుంటే అది ప్రొవైడ్ నేను చెయ్యను. ఐ డోంట్ ట్రస్ట్ ఇన్ పీపీటీస్. ఓకేనా? ఎంతవరకు అయితే మీరు ఒక మ్యాప్ని సొంతంగా తయారు చేయరో అంతవరకు మీకు ఆ నోట్స్ మీద నమ్మకం రాదు. యూ షుడ్ కనెక్ట్ విత్ యువర్ నోట్స్. యూ షుడ్ లివ్ యువర్ నోట్స్. ఇంకోటి నోట్స్తో మీరు చదువుతున్నారంటే ఐ డోంట్ సపోర్ట్ దిస్. ఒకవేళ మీకు హెల్ప్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్రెజిల్ మీరే నింపుకోండి. క్లియర్? ఎందుకంటే గైస్ చూడండి, ఒక్కొక్క పాయింట్ని 10 సార్లు చెప్తున్నాను నేను. అర్థమైందా? I give you ample of time to prepare your own notes watching the class. So please use this time. Don't sit idle. ఇది ఒక వెబ్ సిరీస్ కాదు. Thank you. Bye bye. Let's meet you in the next class with some lakes and mountains. Okay? Till then, take care. Love you guys. Bye bye.